కేసినేని నాని ఊసరవెల్లి అంటూ మండిపడ్డారు కేసినేని చిన్ని. టీడీపీలో ఉంటూ వైసీపీ కోసం పనిచేశాడని ఆరోపించారు. ఢిల్లీలో లోకేష్ ఏ లాయర్లను కలిశారు, ఎవరితో మాట్లాడుతున్నారు అనే విషయాన్ని చేరవేశారని అన్నారాయన. విజయవాడ వెస్ట్ టికెట్లు ఇప్పిస్తారని ఇద్దరి దగ్గర నాని కోట్ల రూపాయలు తీసుకున్నారని ఆరోపించారు. కోర్టు హాల్లో మీరే చూశారు కదా, బెయిల్ వచ్చేసిందని చెప్పి బెయిల్ రాకుండా అక్కడ ఉన్న ప్రతి ఇన్ఫర్మేషను జగన్మోహన్ రెడ్డికి పంపిస్తా. ఆ రోజు ఈయన పంపించిన ఇన్ఫర్మేషన్ ద్వారానే కమిషనర్ గారు కూడా వచ్చి అక్కడ కోర్టు హాల్లో రకరకాల విన్యాసాలు జరిగినాయని మీ అందరూ రిపోర్ట్లో కూడా తెలిసిన విషయమే. కాబట్టి ఈయన అక్కడి నుంచి కోర్టు ఆపరేషన్ చేశారు. అంతేకాకుండా ఢిల్లీ వెళ్ళి మేము న్యాయ సలహాలు ఎట్లా తీసుకుంటున్నారు, లోకేష్ గారు ఏ లాయర్ని కలుస్తున్నారు, ఏ విధంగా కేసులో సమాధానం అయిపోతున్నారు, ఇవన్నీ వైసీపీకి చేరవేర్చాడు. విజయవాడ ఎంపీ సీటే మారుతారని అందరూ చెప్పుకుంటుంటే వైసీపీ క్లారిటీ ఇంకా రాలేదు. విజయవాడ ఈయనకి ఇవ్వడానికి ఆ జగన్కే ఇష్టం లేదు. ఏదో ఎవరైతే విమర్శిస్తారో వాళ్ళని ముందు నుంచోబెట్టి తిట్టించి వేరే వ్యక్తి, ఆయనకు కూడా తెలుసు ఇతని దగ్గర జనం లేరు, ఇతను ఏ రోజు ప్రజా జీవితంలో లేడు, ఇతను పట్టుమని ముగ్గురిని కూడా తీసుకురాలేకపోయాడు. కాబట్టి ఏదో తెలుగుదేశం నుంచి 60% తీసుకొస్తానని డబ్బాలు కొట్టుకుని వెళ్ళాడు అక్కడికి. అన్నీ డబ్బా కబుర్లు అని చెప్పి వాళ్ళకు కూడా అర్థమైంది. కాబట్టి ఈయనకి సీట్ లేదని మేమందరం అనుకున్నాం. ఈయన ఎప్పటికైనా అవినాష్కో లేకపోతే వెల్లంపల్లి సీనుకో లేకపోతే ఇంకెవరైనా వ్యక్తికో ఇతను అసిస్టెంట్ కింద పనిచేయాల్సిన వ్యక్తే.